తోకలు తలకాయలు ఈ మాదిరి ఒలుచుకొని దీని మీద వేసుకో. ఎన్ని ఒలిచే లోపల పోయి చింతాకు మెత్తగా పొడి కొట్టుకొని దంచుకోరమ్మంటావా మిక్సీ? నువ్వు రెడీ చేసి నాకు పెడితే నీకు పెద్ద ఫ్లేవర్ ఇస్తా. తిప్పేదా నువ్వే తిప్పుతావా? సరే, తిప్పిన తర్వాత వేస్తావా? కలిపెట్టిన తర్వాత తిప్పిన తర్వాత ఒక ముద్ద తిని చూడు, పెడతాను. నన్ను పొగడాలా, నువ్వు దంచాను కాబట్టి మెత్తగా. ఓకే. పువ్వు బహుమతి. హాయ్ అందరికీ నమస్తే. నమస్తే. ఈ రోజు ఎండు చింతాకు ఎండు చేపలు వేసి ఇగురు చేస్తున్నాం. కానీ రెడీయా? రెడీ. చేపలు చేయడానికి కావాల్సిన పదార్థాలు మా మెసేజ్ చెప్తుంది. ఎండు చేపలు, చింతాకు, ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, కరింపాకు, ఆయిల్, వంకాయ, టమాటా, ఎర్రగడ్డ, కరింపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు. చింతాకు ఏమంటే మెత్తగా పొడి కొట్టుకొని పచ్చిదేనా? ఎండు చింతాకుని పొడి అదే పచ్చిది ఆంచకుండా పొడి కొట్టుకోవాలి. అవతలు చూపిస్తా. ఈ చేపలన్నీ వస్తాను, నువ్వు పోయి దాన్ని పొడి కొట్టుకోరా. చేపల తోకలు తలకాయలు బాగా తీసి పెట్టి ఇట్లా వలవాలి. ఏ విధంగా చెప్పు? ఈ మాదిరిగా తోకలు తలకాయలు ఈ మాదిరిగా ఒలుచుకొని దీని మీద వేసుకో. ఎన్ని ఒలిచే లోపల నువ్వు పోయి చింతాకు మెత్తగా పొడి కొట్టుకొని దంచుకోరమ్మంటావా మిక్సీ? దంచైనా దంచు, మిక్సీకైనా. ఓకే, ఏదో ఒకటి చేసుకొని మెత్తగా రావాలి. నేను రెడీ చేస్తా. చేసి పెట్టి ఫస్ట్ నాకే పెట్టు. ఫస్ట్ నీకే. ఓకే, వస్తాను. పోయేసే ఆవాలు ఎత్తుకో. ఆయిల్ పెట్టినా పొడి కొట్టుకొని వచ్చిన బాగా. ఆవాలు ఎత్తుకో. ఆవాలు, మెంతులు, జీలకర్ర 3 ఐటమా? తెల్లగడ్డ వేసిన ఆవాలు, జీలకర్ర, మెంతులు 3. ఎర్రగడ్డ ఎత్తుకో. ఎర్రటి గడ్డ. ఎర్రగడ్డ వేసినాం కదా. ఎర్రగడ్డ బాగా వేగే లోపల మనం చింతాకు అవన్నీ రెడీ చేసుకున్నాం. కరివేపాకు వేసిన కొంచెం ఎర్రగడ్డ. సరే. ఎర్రగడ్డ బాగా దోరగా వేగితే అప్పుడు మనము చింతాకు ఎండు చేపలు వేసి చేస్తాం. ఆడ పచ్చిమిరకాయలు ఉండే 3 ఎత్తుకో. 3 అంటే 3 6 కావాలా? 3 6 చెప్పాలి కదా నాకు ఎన్ని. 6 కాయలు. ఓకే, 6 చేపలు బాగా కడుక్కొని వచ్చాను. వేడి నీళ్ళలో వేసి నీట్ గా కడుక్కొని వచ్చిన. చింతాకు పొడి చేసుకొని వచ్చిన. బాగా నువ్వు ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా ఓహో అంట. సరేనా? కానీ పెడుతున్నాను. పక్కన పెట్టేశాను. అవి ఎంత ఏగిందాకనా? వేగిపోయిందే. టమాటాలు తీసుకో. టమాటాలు వేగిందా? మరుపురాని రుచులన్నీ చేస్తున్నావు నాకు. మరి నీకు ఒక పెద్ద ఫ్లవర్ ఇస్తా. క్యాబేజీ లాంటి ఫ్లవర్ ఇస్తాను, జాగ్రత్తగా ఉంచుకో. నీకు అప్పుడెప్పుడు ఏదో తెస్తానని చెప్పా. ఇప్పుడు గుర్తొచ్చింది ఫ్లేవర్ ఇవ్వాలని. కానీ బాగా వేయించు, బాగా చెయ్యి. ఉప్పు ఎత్తుకోమన్నట్టు ఎత్తుకుంటా. దించమంటే దించుతా. ఉప్పు తగినంత. తర్వాత పసుపు ముఖ్యమైనదే. యాంటీబయాటిక్ చిటికెడు. తర్వాత కొంచెం బాగా మెత్తబడితే మళ్ళా మిరప్పొడి వేస్తాం. కొంచెం వేగిందంటే టమాటా వేస్తాం. వంకాయలు ఎత్తుకో. ఎత్తుకో అంటావు. ఎంతో వెయిట్ అనుకుంటా ఎత్తుకోమంటే. టమాటా వేసినాం కదా. ఇప్పుడు వంకాయ కొంచెం లైట్ గా వేగినాక మళ్ళీ మనం ఎండు చింతాకు వేస్తాం. దీనికి చింతపండులే. చింతాకు వేస్తున్నాం కాబట్టి చింతపండు లేదా? చింతపండు వేసేది చింత చుట్టూ ఆకే కదా అది కూడా. చింతపండు వేసేది లేదన్నా కూడా చింతాకు ఎండిపోయింది. పులుపు సాగదు అనుకుంటున్నా కొంతమంది, అందుకని చెప్పేది సరిపోద్దని. టమాటా వేస్తున్నాం కాబట్టి అప్పుడేమంటే మా అమ్మమ్మ వాళ్ళు చేసేది టమాటా లేకుండా చేస్తాం. ఇప్పుడు నువ్వు టమాటాలు వేస్తుందా. వంకాయ, చింతాకు అన్ని బాగా కలిపి చేసేది. చింతాకు ఇగురు కాదు, ఎండిపోయింది చింతాకు కదా. అదే మళ్ళా నువ్వు
మళ్ళా దెమ్మంటే నేను ఏడ తెచ్చేది ఎండిపోయింది అయితే ఇదిగో పొడి కొట్టుకొని వచ్చినాను శుభ్రంగా. మూత పెడతాను, ఒక్క నిమిషం పెట్ట పెడుతున్నాను. మళ్ళా చింతాకేస్తా. ఓకే తీసేదా? ఆహా సరే. ఇప్పుడు ఇప్పుడు ముద్దగా వచ్చిన టమాటా వేసినాక ఇప్పుడు ఏమంటే మిరప్పొడి ఎత్తుకో. తీసుకున్నా సరేగా అంటే అలవాటు అయిపోయింది. ఎత్తుకో అంటే ఎంతో బస్తా ఎత్తుకోమన్నట్టు నన్ను. దీనికి ఎక్కువ పట్టద్ది, చింతాకు పడుతుంది కాబట్టి ఒక 4-5 స్పూన్లు పట్టద్ది. 4, 5 అంటే 11 4 స్పూన్లే. కొంచెం కారంగా తినే వాళ్ళకి 5 స్పూన్లు. తర్వాత చూడంత మళ్ళీ ఆకు వేసినవంటే చింత ఎక్కువ వండిపోయింది. ధనియాల పొడి కొద్దిగా ఎక్కువ వేయండి. ఇప్పుడు చేపలు ఎత్తుకోండి. చేపలు బాగా కడిగి బాగా కడిగినాం కదా చేపలు. తోక తలకాయ అన్ని తీసాను, వేడి నీళ్ళలో కడిగాను, నీట్ గా తెచ్చుకున్నా, చింతాకు పొడి చేసి పెట్టుకున్నా. నువ్వు రెడీ చేసి నాకు పెడితే నీకు పెద్ద ఫ్లేవర్ ఇస్తా. భలే తిప్పుతున్నావు బా. ఏమే ఘాటా? ఎక్కువ కదా చింతాకు ఎత్తుకో. ఇప్పుడు ఎత్తుకున్నా. ఇద్దో తిప్పేదా నువ్వే తిప్పుతావా? సరే తిప్పిన తర్వాత వేస్తావా? కలిపెట్టిన తర్వాత తిప్పిన తర్వాత కలిపెట్టినాక ఏం కలిపెడతావా? చింతాకు వేసి కలిపెట్టేటప్పుడు. ఆహా బానే ఉంది. చూస్తుంటేనే స్మెల్ ఇప్పుడే స్టార్ట్ అయింది. చిన్నగా స్మెల్ స్టార్ట్. ఇక నేను కూడా నోరు స్టార్ట్ అయింది. పొడి పట్టద్ది, గమగమాలు ఆడుతుంది. ఒక 5 నిమిషాలు మూత పెడతాను. ఇదంతా బాగా మగ్గద్ది. ఏమంటే ఒక 2 గ్లాసులు నీళ్లు పోసేస్తే అప్పటికి అంతా ఉడికిపోద్ది. వంకాయ మెత్తబడిపోయింది. మూత పెట్టమంటావా? మూత పెట్టి ఓకే. మూత చూపిస్తా చూడు. ఎన్ని చెంబేం పోస్తామా? ఒక 1/2 గ్లాసు అడుగు పట్టకుండా వేసుకునేది. కొంచెం ఎన్ని పట్టిందే? 1 టీ గ్లాసు మైన అంతే. ఇప్పుడు ఈ మంటతో సన్న మంట పెట్టుకునేసి ఆ సన్న మంటతో ఉడికిపోయి బాగా ఆయిల్ పైకి వస్తుంది. అప్పుడు ఉడికిపోయినట్టు అర్థం. కొత్తిమీర మళ్ళీ వేస్తా. నువ్వేం తొందరపడదు, ఉడకాలి కదా. ఇప్పుడు నా అపురూప కానుక నీకు ఇవ్వాలనుకున్నాను, ఇచ్చాను. ఆ చెట్లో ఊరికినా వచ్చింది ఇచ్చింది. ఊరికినా నీళ్లు పోస్తున్నా ప్రతిరోజు వాటిని కాపాడుకుంటా ఉండా. అవి మన కోసం పూసిన పూలు. థ్యాంక్స్. ఉడికిందేమో చూడు. ఆహా అబ్బా, ఆహా గమగమలాడుతుంది. కడిగిందా? ఇప్పుడు కొత్తిమీర వేసుకో కానీ వేసుకో. కొత్తిమీర తీసుకో. ఎండు చేప వంకాయ కాంబినేషన్ తో అదిరింది అబ్బాయి. మా అన్నం ఎత్తుకోరా. రెడీ. ఇది 2 రోజులైనా 3 రోజులైనా చెడదు. నిలవ పచ్చడిలాగానా? ఓకే బాగుంటది. సరే అయితే. కానీ రైస్ కూడా పెట్టుకున్నా నీకోసం వెయిటింగ్. సూపర్ గా వచ్చింది. అక్కడ పెట్టు, ఇక్కడ అన్నం తింటా. స్మెల్ ఆ విధంగా ఉంది. బా చూడు వచ్చిందో. తక్కువలో తక్కువ ఒక 5 గంటలు. అది తక్కువ నాకు. చింతాకు, ఎండు చేపలు, వంకాయ కాంబినేషన్ తో కాలుతా ఉంది. అన్నం కాలుతుంది, కూర కాలుతుంది. నిదానంగా తిను. నేను తింటాను. అర్జెంటే నాకు. ఎప్పుడెప్పుడు తినాలా అని అనిపిస్తుంటే నువ్వు అర్జెంట్ లేదంటే. ఆహా చిన్న చేపలు కరకరలాడుతా ఉన్నాయి. ఆహా భలే కరకరలాడుతున్నాయా? అబ్బాబ్బా కరకరలాడుతున్నాయి.
ఎట్లుంది? చాలా బాగుంది. చిన్న చేపలు తింటుంటే దాంట్లో కరకర కరకర అంటుండే. ఎర్రగడ్డ తిను. ఉండు. వంకాయ చాలా బాగా వచ్చింది. ఒక ముద్ద తిని చూడు, పెడతాను. నన్ను పొగడాల, నువ్వు దంచాను కాబట్టి మెత్తగా. ఓకే, పువ్వు బహుమతి, అన్నం బహుమతి ఇచ్చిన, నువ్వు నాకు కర్రీ ఇచ్చినవు. ఓకే, బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. చిన్న చేపలు కరకరలాడుతున్నాయి. వంకాయ కూడా మీరు ఇంట్లో ట్రై చేసుకొని చూడండి ఒకసారైనా.